వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. హామీల అమలులో తగ్గేదే లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్, మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని వెల్లడించారు. హామీలపై కట్టుబడి ఉన్నామంటున్న సీఎం చంద్రబాబు ప్రకటనపై వైసీపీ సమాధానం ఏంటి? హామీల అమలులో కయ్యాలు కామవుతాయా? చేస్తున్నా చర్చిద్దాం. ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న చంద్రశేఖర్ గారు తాడేపల్లి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టాప్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. రైట్. చంద్రశేఖర్ గారు, తల్లికి వందనం కానీ మిగతా హామీల అమలు పైన అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అలాగే శాసన మండలిలో కూడా మొన్న దీనిపైన చర్చ జరిగింది. చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేరుస్తాము, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని. మీరు తల్లికి వందనంకు సంబంధించి పదే ప్రస్తావిస్తున్నారు. తల్లికి వందనం అందరికీ ఇస్తారా, దాట వేసేశారు, ఆ అకాడమిక్ ఇయర్ అన్నారు, ఈ అకాడమిక్ ఇయర్ అన్నారని. ఈరోజు ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు, తల్లికి వందనం మే నుంచి మేము అమలు చేయబోతున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తాము అని చాలా క్లారిటీగా చెప్పారు. అలాగే ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి సంబంధించిన ప్రకటన స్వయంగా ముఖ్యమంత్రి చేశారు. ఇప్పటివరకు అమలుపరిచిన అంశాలు, అభివృద్ధి, ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలు, తీరు తెన్నులు, వీటన్నిటినీ కూడా ఇంకా సోదాహరణంగా వివరించారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సార్ నమస్కారం. నమస్తే సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చేస్తూనే అనే చెప్తారు, ఎప్పుడు చెయ్యను అని చెప్పరు. వారి స్పెషాలిటీ ఏంటంటే చేస్తామని చెబుతూ తడిగుడ్డతోటి గొంతు కోయటం అనేది వారికి ఉన్నటువంటి విధానం. వారు అనేక సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కూడా 4వ ముఖ్యమంత్రి. మీరు ఈ 1 ఇయర్ లో చేసినటువంటి నిర్వాహకం ఏంటి? ఈ 1 ఇయర్ లో మీరు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి? మీరు ఈ 1 ఇయర్ ఇవ్వనటువంటి పథకాలని మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ఈ ఇయర్ కి సంబంధించినటువంటి డబ్బుతో కలిపి చెల్లించబోతున్నారా? మీరు కేటాయింపులే చేయనప్పుడు, బడ్జెట్ లో కేటాయింపులు లేనప్పుడు ఏ విధంగా మీరు కేటాయింపులు చేస్తారు? చాలా స్పష్టంగా కేటాయింపు తల్లికి వందనం విషయంలో సగం కేటాయింపులు మాత్రమే చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో 2 అంకెల సంఖ్యతోటి, అంటే ఆల్మోస్ట్ డబల్, ఒకరున్న వాళ్ళకి కాకుండా 4 పిల్లలున్నా 4కి ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హామీని అమలు పరచాలి అంటే కేటాయింపులు కూడా జరిగి ఉండాలి కదా.
వారు బడ్జెట్ లో కేటాయింపులే చేయకుండా ఇస్తాను అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? తన సొంత డబ్బులు తీసుకొచ్చిస్తారా? పార్టీ తరఫు నుంచి తీసుకొచ్చిస్తారా? ఏ విధంగా చెల్లించబోతున్నారు అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారిచ్చినటువంటి 6 హామీలతో పాటు ఇంకా 140 హామీలు ఉన్నాయి. ఈ 140 హామీలకు సంబంధించి ఎక్కడన్నా బడ్జెట్ లో కేటాయింపులు చేశారా? ఉచిత బస్సుకి కేటాయింపు చేశారా? నిరుద్యోగ భృతికి కేటాయింపు చేశారా? ఆడబిడ్డ నిధికి కేటాయింపు చేశారా? ₹1 కూడా కేటాయింపు చేయనటువంటి ఈ పథకాలకి ఏ విధంగా మీరు చెల్లిస్తారని డబ్బా కొడుతున్నారు, స్పష్టంగా చెప్పాలి. రెండవది చంద్రశేఖర్ గారు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కాలేదు, పాయింట్ నెంబర్ 1. రెండోది స్వయంగా ముఖ్యమంత్రి మే నెలని చెప్తున్నప్పుడు ఇంకా మీకు అనుమానాలు ఏంటి? తల్లికి వందనం కార్యక్రమం పైన ప్రతి ఒక్కరికి ఇస్తామంటున్నారు, మే నెలని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఇది. సతీష్ గారు, ఏ పథకం అయినా కానీ ప్రజలకు ఇవ్వాలి అంటే ఈ రాష్ట్రానికి వచ్చేటటువంటి బడ్జెట్ లో ఆర్థిక పరిస్థితి నుంచి, ఆర్థిక వ్యవస్థ నుంచి కేటాయింపులు జరగాలి. ఎవరికి ఖర్చు చేయాలన్నా కూడా, ఏ విధంగా ఖర్చు పెట్టాలన్నా, ఏ పథకం అమలు చేయాలన్నా ఖచ్చితంగా దానికి కేటాయింపు జరగాలి. ఆల్రెడీ ఓటాన్ బడ్జెట్ కింద గత సంవత్సరానికి సంవత్సరం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానిలో ఇచ్చినటువంటి హామీలలో కేటాయింపుల్నే ఖర్చు చేయనటువంటి ఈ ప్రభుత్వం రెండవ సంవత్సరం కూడా ఆల్రెడీ బడ్జెట్ ని ప్రకటించేసింది, బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. ఆ చేసినటువంటి కేటాయింపుల్లో పథకాలకు సంబంధించిన కేటాయింపులు లేవు అనేది వాస్తవమైనప్పుడు ఇదే అబద్ధాలు చెప్పి ఇదే పచ్చ పత్రికల్లో లేదా పచ్చ మీడియా వ్యవస్థల్లో ప్రచారం చేసుకొని విస్తృతంగా మేము ఇవ్వబోతున్నాం, మేము చేయబోతున్నాం, మేము రేపటి నుంచి చేస్తాం, ఈ ఉగాది నుంచి చేస్తాం, వచ్చే ఉగాది నుంచి చేస్తాం, లేదా సంక్రాంతి నుంచి చేస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేయడం తప్ప హామీలు నెరవేర్చాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంటే కేటాయింపులు చెయ్యాలి కదా అంటున్నాం. ఎక్కడి నుంచి చేస్తారని అడుగుతున్నాం. సత్యగిరి ప్రసాద్ గారు, బడ్జెట్ లో కేటాయింపులు లేకుండా తల్లికి వందనం కార్యక్రమాన్ని మే నెల నుంచి అమలు పరుస్తామని ఎట్లా చెప్తారు? గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. ఇది వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు అభ్యంతరం. ముందుగా మీకు గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి, ప్రేక్షకులకి, వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. తల్లికి వందనం మే నెలలో ఇస్తాము, ప్రతి ఇంట్లో ఎన్ని మంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ చెప్పింది మా నాయకుడు. ఆ మాట చెప్పడానికి దమ్ము ఉండాలా, ధైర్యం ఉండాలా, కలేజా ఉండాలా, సత్తా ఉండాలా. అది మా నాయకుడు ఉంది కాబట్టి ఆన్ రికార్డు చెప్పింది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. గుర్తు పెట్టుకోండి, మే 1వ తేదీ, మే నెల 1వ తారీఖు నుండి తల్లికి వందనం మేము ఇస్తామంటే మీకేంటి నొప్పి? నాకు అర్థం కాదు. మేము ఇస్తున్నామండి అంటే కేటాయింపులు చేశారా, బడ్జెట్ ఇచ్చారంటే అసలు మీరు అసెంబ్లీకే రాలేదు. వస్తే తెలిసేదాన్ని ఎంత కేటాయింపు చేసి ఉండారా లేదని చెప్పి. అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టేసి మీరు అది ఎట్లా మాట్లాడతారు, ఇది ఎట్లా చెప్తారు, దానికి ఆయన కేటాయించారు. 3 లక్షల రూపాయలు మేము కేటాయించున్నాము బడ్జెట్ కి దాదాపుగా. రేపు పొద్దున్న మేము మెగా డిఎస్సి వేయబోతున్నాము అని చెప్పి మీకెందుకు బాధ? నాకు అర్థం ఉన్న మాట చెప్తే ఉలికెందుకు? అది మేము ఇప్పుడు ఒక విషయం సార్, అసలు అసెంబ్లీకే రారు, మీకు మేమేందుకు సమాధానం చెప్పాలి చెప్పండి? మేము చెప్పడం ఏదో ప్రజలకు చెప్పుకుంటాము, మమ్మల్ని ప్రజలు అడుగుతారు, మేము ప్రజలకు చెప్పుకుంటాము. మీరు అసెంబ్లీకి కూర్చుంటే మీకే చెప్పుకుంటాం సమాధానము. మీరు అసెంబ్లీకి వచ్చి ఉండుంటే మీరు అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పుకుంటాం తల వంచుకొని. తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు, ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు, మెగా డిఎస్ ఎప్పుడు ఇస్తారు అని మీరు అసెంబ్లీకి వచ్చి అడుగుంటే చెప్పుకుంటాం. ఇప్పుడు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, తీసుకుంటున్నారు. ఉచిత ఇసుక అన్నాము, ఇస్తున్నాము, జనాలు తీసుకుంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నాం, తీసుకుంటున్నారు. లిక్కర్ పాలసీ మారుస్తామన్నాం, తీసుకుంటున్నారు. పోలీసులకి టీఏలు ఇస్తామన్నారు, తీసుకుంటున్నారు. సరెండర్ లోన్స్ ఇస్తామన్నారు, తీసుకుంటున్నారు. ఇంకేంది? మేము ఇచ్చినటువంటి హామీలన్నీ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి హామీలు. ఆల్ దీస్ అష్యూరెన్సెస్ అండ్ ప్రామిసెస్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ 5 years of time. ఇందులో భాగంగానే టాప్ ప్రియారిటీలో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాము, తీసుకున్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాము, తీసుకుంటున్నారు. మెగా డిఎస్సి ఏప్రిల్ 1వ వారంలో వేస్తున్నాము, చూసుకోండి. ఒకవేళ ఏప్రిల్ 1వ వారంలో ఇకపోతే రండి అసెంబ్లీకి, మమ్మల్ని అడగండి. ఓకే,
ఇప్పుడు మే 1వ తేదీన తల్లికి వందనం ఇవ్వకపోతే ప్రతి బిడ్డకి ఎంత మంది ఉంటే ఒకరుంటే ఒకటే, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి ఇస్తే దమ్ము ధైర్యం ఉందని మేము కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డు చెప్పాం. రేపు పొద్దున ఇవ్వకపోతే అడుగుతారు కదా ప్రజలు అవును, మమ్మల్ని, ఖచ్చితంగా. మేము సమాధానం ప్రజలకు చెప్పుకుంటాం. Right. అసెంబ్లీకే రాని మీకు మేమేంటి చెప్పేది సమాధానం నాకు అర్థమే కాదు అసలు. రైట్, చంద్రశేఖర్ గారిని అడుగుదాం. చంద్రశేఖర్ గారు, Yeah. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి అన్నారు. అప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాకపోతే అప్పుడు ప్రశ్నించండి. మేలో తల్లికి వందనం కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇస్తామని ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత అప్పుడు అమలు చేయకపోతే అప్పుడు ప్రశ్నించండి. అయినా సమాధానం మేము ప్రజలకు చెప్పుకుంటాం, అసెంబ్లీకి రారు, ఏ విధంగా వ్యవహరించాలో తెలీదు అంటున్నారు సత్యగిరి ప్రసాద్ గారు. సింపుల్ క్వశ్చన్ సార్. మేము ప్రజలకు సప్తగిరి ప్రసాద్ గారికి ఒక్క నిమిషం చంద్రశేఖర్ సార్, ఒక్క నిమిషం ప్లీజ్. మేము ప్రజలకు హామీ ఇచ్చాం, ప్రజలు మమ్మల్ని అడుగుతారు, మేము ప్రజలకు సమాధానం చెప్తాం. మీరు గనక గౌరవ శాసనసభ్యుల హోదాలో అసెంబ్లీ కూర్చుంటే మీకు కూడా చెప్పుకుంటాం. మీరు రాకుండా డుమ్మా కొట్టేసి మమ్మల్ని ఇప్పుడు ప్రశ్నించింది టీవీలలో కూర్చొని. చంద్రశేఖర్ గారు, యా సప్తగిరి ప్రసాద్ గారికి గతాన్ని కొంచెం మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 సంవత్సరాలు అసెంబ్లీకి రానటువంటి సందర్భాన్ని వారు ఒకసారి గుర్తు చేసుకోవాలి. గురివింద సామెతని ప్రజలకు చెప్తే నవ్వుకుంటారు. రెండవది, శాసనసభకి రావట్లేదు అని ఓ సవతి ప్రేమను చూపిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారి ప్రసంగంలో అసెంబ్లీలో ఉండే మేము అసెంబ్లీకి వచ్చే మేము గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకుంది, బయట కాదండి. మూడవది, వీరి ప్యానెల్లో ఉన్నటువంటి వీరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్కటంటే ఒక్క ప్రశ్నను కూడా వారి నియోజకవర్గాల తరఫు నుంచి అడగలేదని సాక్షాత్తు స్పీకర్ గారు చెప్పారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నలు వేశాం, ఆన్సర్లని కూటమి ప్రభుత్వం నుంచి రాబట్టాం. మీరు మర్చిపోతున్నారు. మూడవ అంశం, గంటా శ్రీనివాస్ అనేటటువంటి ఎమ్మెల్యే గారు శాసనసభకి ఎన్నిసార్లు అటెండ్ అయ్యాడు, ఎన్ని సందర్భాల్లో మాట్లాడారు. ఇవాళ వారిని మీ పార్టీలో పెట్టుకొని మీరు నీతులు వల్లిస్తూ పోతే ప్రజలు చీత్కరించుకుంటారు, ఉమ్ము కూడా వేస్తారు. అంటే చంద్రశేఖర్ గారు, అంటే మీరు రాకుండా సంతకాలు పెట్టారని ఆ మధ్యన స్పీకర్ ఒక ప్రకటన చేశారు. ఒక అసెంబ్లీ వారాన్ని ఒక్క నిమిషం పక్కన పెడదాం. డిఎస్సి మెగా డిఎస్సి మే మొదటి వారంలో మెగా డిఎస్సి ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు అది బడ్జెట్ లో లేదు, ఆ విధంగా అలా చేస్తారంటాం కరెక్టేనా? ఏది జరిగినా మంచి జరుగుతుందంటే అది బడ్జెట్ తో సంబంధం లేకుండా కూడా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవచ్చు కదా సార్. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అంటే పెట్టింది అంటే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి సంతకానికి విలువ ఉందా లేదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెట్టినటువంటి మొదటి సంతకాన్ని సంవత్సరం తర్వాత మీరు అమలు పరుస్తారా? మీరు చెప్పినటువంటి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మాట ఉట్టి మాట అనే కదా దాని అర్థం. కేవలం 15,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డిఎస్సిదే సంవత్సరం తర్వాత ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఏ విధంగా మోసం చేస్తున్నారు? అబద్ధాలు చెప్పి సంవత్సరాన్ని గడిపినది కాకుండా నిస్సిగ్గుగా నిర్బాధ్యతగా మీరు మళ్ళీ మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. మాకు దమ్ముంది, మాకు ధైర్యం ఉంది అంటున్నాడు. పథకాలు ఇవ్వాలంటే దమ్ము ధైర్యం కాదు ఉండాల్సింది, బాధ్యత ఉండాలి, అలాగే చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తికి ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇచ్చిన హామీ పట్ల అమలు పరిచేటటువంటి విధానంలో చిత్తశుద్ధి ఉండాలి, కేటాయింపులు చంద్రశేఖర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చేశారు, ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరం అడుగుదాం, కానీ ఇంకా ప్రకటన చేశారు, అది ఇంకా అమలు కాకముందే చెయ్యరు, గతంలో ఇలా చేశారని మనం నిందలేయడం కరెక్టేనా? సతీష్ గారు సంవత్సరం రోజుల నుంచి అమలు కాల 5 సంవత్సరాలకి మీరు అమలు పరచాలి. ఒక పథకాన్ని ఇచ్చేది మీరు 5 సంవత్సరాలకి. మీ ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్స్ వస్తే లాస్ట్ 1 ఇయర్ లో గతంలో ఇచ్చినట్టు నిరుద్యోగ భృతి అని చెప్పేసి దాదాపు ఒక 5-6% మందికి ఇచ్చేసి మేము ఇచ్చేసామని చేతులు దులుపుకుంటే ఖాళీగా కూర్చోవడానికి మేము బాధ్యత లేని తెలుగుదేశం లాగా పారిపోయినటువంటి ప్రభుత్వం మాది కాదు, మా పార్టీది కాదు. మేము గెలిచినటువంటి మొదటి రోజు నుంచే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పాత్రని బలంగా
ఘనంగా ప్రజల వైపున పోరాటం చేస్తున్నాం, వినిపిస్తున్నాం. ఓకే. గతంలో చంద్రబాబు నాయుడు గారు లాగా లేదా వారి టీం లాగా 3 సంవత్సరాలు Right. సత్యప్రసాద్ గారు. కరోనా లాంటి సమయంలో కూడా కనపడకుండా సత్యప్రసాద్ గారు. దాంకోలేదు మేము. చంద్రశేఖర్ గారు. గమనించాలి. చంద్రశేఖర్ రావు గారు మాట్లాడిన మాటలు జనాలన్నీ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఏందో నాకు అర్థమే కాదు, ఆయన ఎందుకు మాట్లాడు ఏందో కాదండి. 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసిన ఘనత మా నాయకుడిది. ఎట్లా 250, 250, 250 అట్లా 6 లక్షలు సింగిల్ 65 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లని 65 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లని 59 లక్షలకి చంద్రశేఖర్ గారు గనుడు మీ నాయకుడు. చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు సత్యప్రసాద్ గారు ఆగారు. రైట్, 1 by 1 మాట్లాడదాం. మెయింటైన్ ద డెకోరం ఆఫ్ ద డిబేట్. మేము 3,000 ఉన్న పెన్షన్ ని సింగిల్ షాట్ లో 4,000 పెంచాం. 250, 250, 250 సంవత్సరానికి బుస్ట్ చేసినట్టు ఇలా. అది మా కమిట్మెంట్, అది మా ప్రేమ ప్రజల పట్ల ప్రేమ ఉండాలంట, ప్రజల పట్ల నమ్మకం ఉండాలంట, ప్రజల పట్ల విశ్వాసం ఉండాలంట. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మీకు 1,000 రూపాయలు పెంచడానికి మాకు 5 నిమిషాలు పట్టింది. అర్థం కాలా? 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పడితే మాకు 5 నిమిషాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడేసి, ఎట్ట పడితే అట్టు మాట్లాడేసి జనం చూస్తున్నారు. మేము పోతున్నాం కదా. ఒకటి సింగిల్ పాయింట్. ఆయన ఎవరు గంటా శ్రీనివాసరావు రాలేదు అసెంబ్లీకి, ఆయన ఎవరు ఇంకొక ఆయన రాలేదు అసెంబ్లీకి అంటే వాళ్ళు రాకుంటే నువ్వు రారా? ఏంది నాకు అర్థం కాదు. మీరెందుకు రాలేదు బాబు మహాప్రభు అంటే అది చెప్పుడు. ఆయన రాలేదు కాబట్టి మేము రాలేదు, ఆయన తినలేదు కాబట్టి మేము తినలేదు. వాట్ ఈస్ దిస్? మీరు గౌరవ శాసనసభ్యులుగా 11 మంది ఉన్నారు, రండి. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో దాన్ని అడుగుంటే మేము అక్కడ సమాధానం చెప్పాం కదా. ఆ బడ్జెట్ లో అది లేదు, ఆ బడ్జెట్ లో ఇది లేదు, బడ్జెట్ లో కేటాయింపు లేదంటే మీరు అసెంబ్లీకి వచ్చి చూసి ఆ బడ్జెట్ చదివితే కదా దాంట్లో ఉండేది లేదు తెలిసేదానికి. అమ్మ ఒడికి డబ్బు లేదని ఎలా చెప్తారు మీరు? అమ్మ ఒడికి కేటాయింపులు జరిగి ఉంది, మీరు అసెంబ్లీకి వస్తే కదా చూపించేదానికి. తల్లికి వందనం, అదే తల్లికి వందనం ఇస్తున్నాం కదా, కేటాయింపులు చేశాం కదా. అసెంబ్లీకే రాకుండా బుక్ ఎత్తి చదవలేకుండా ఎక్కడుంది సిలబస్ అంటే ఎంత గౌరవ శాసనసభ్యులు? ఇప్పుడు మాట్లాడితే ప్రజల పట్ల ప్రేమ ఉండాలంట. మాకు ప్రేమ లేక నేను అన్నా క్యాంటీన్ పెట్టాము, మాకు ప్రేమ లేక అవాతాతల పైన ప్రేమ లేక ఒకే సింగిల్ షాట్ లో 1,000 రూపాయలు పెంచి 4,000 పెన్షన్ ఇస్తున్నాము. వికలాంగులకు 6,000 పెన్షన్, అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ 10,000 రూపాయల పెన్షన్, బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్. భారతదేశ రాజకీయ చరిత్రలో లేదే 15,000 రూపాయల పెన్షన్ బెడ్ రిడన్ పేషెంట్స్ కి. ఎక్కడికి పోతున్నాం మనం? ఆలోచించండి. ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు, ఇటువంటి టీవీ డిబేట్స్ లో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చూసే వాళ్ళు చూస్తారు. 2 4 నేనంటే 2 6 అంటే మీరంటే జనం ఆడ అనాలిసిస్ చేసుకుంటారు, ఎవరు నిజం మారుతున్నారు, ఎవరు అబద్ధం మారుతున్నారు. మేము మెగా డిఎస్ వేస్తాం మహాప్రభు అంటే ఎప్పుడు వేస్తారు ఏంది అంటే ఏప్రిల్ వేస్తాము. మేము చెప్పకుండా నిరుపయోగంగా వదిలేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రతినిధి గారు గమనించాల్సింది, మీరు పెట్టినటువంటి డిబేట్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు పరచట్లేదు అని మేము అడుగుతున్నాం. సంవత్సరం గడిపేశారు, ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పథకం ఇవ్వలేదు అంటే పెన్షన్ ఇచ్చామంటారు. నువ్వేందా ఇచ్చేది పెన్షన్? 35 లక్షలు ఉన్నటువంటి పెన్షన్ 65 లక్షలు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 1000 రూపాయలు ముఖ్యమంత్రి కూడా అన్నారు. తెలుగుదేశం పార్టీ 400తో ప్రారంభించిన పింఛన్ 4,000కు చేసాం, ఎక్కడా లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి కూడా అన్నారు. కాలయాపన చేస్తున్నారు. అలాగే 204 అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పారు. దీపం పథకం కింద ఆడపిల్లలకు 1 సిలిండర్ ఉచితంగా ఇచ్చాము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాము, చెత్త పన్ను రద్దు చేశాము, మెగా డిఎస్సీ ఇవ్వబోతున్నాము, మే నుంచి అమ్మకి వందనం ఇవ్వబోతున్నాము. దిస్ ఇస్ ద కమిట్మెంట్ ఫర్ ద పీపుల్. ఇది ముఖ్యమంత్రి మాట్లాడింది. చంద్రశేఖర్ గారు. ఎస్ సార్, దయచేసి నేను అడిగేటటువంటి ప్రశ్నకి వారు సమాధానం చెప్పగలిగితే చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో 1,54,00,000 లబ్ధిదారుల కుటుంబాలు ఉంటే
దాదాపు 5 కోట్ల పైసలకు ప్రజలుంటే ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టారు? అన్నా క్యాంటీన్లో ఎంతమందికి భోజనం పెడుతున్నారు? అంటే కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మీరు పెట్టే భోజనం దగ్గరకి కుటుంబంతో రోడ్డు మీద నిలబడి భోజనం చేయాలి అనేది మీరు ప్రజలకు ఇచ్చేటటువంటి గౌరవమా? పేదలకు ఇచ్చేటటువంటి గౌరవమా? మీరు 140 పథకాలు కొందరికైతే ఆకలి తీరుస్తుంది కదా అన్నా క్యాంటీన్లో. అన్నా క్యాంటీన్ మీద నెగిటివ్ లేదు కదా. ఎంతమంది అండి మీరు పెట్టింది? ఎంతమందికి పెడుతున్నారు? మీరు ఎంతమందికి చేస్తున్నారు? అంటే మొత్తం కూడా పనులు మానుకొని, ఉద్యోగాలు మానుకొని అన్నా క్యాంటీన్ లో ఎప్పుడు భోజనం పెడతారని రోడ్డు మీదకి వచ్చి నిలబడి భోంచేసి వెళ్లాలనేది వీరి ఉద్దేశమా? అంటే ప్రజలు ఇక పనులు చేసుకోకూడదు, ప్రజలు పథకాలు తీసుకొని వారి కుటుంబాన్ని. చంద్రశేఖర్ గారు అన్నా క్యాంటీన్లో భోజనం తిని చాలా మంది ఉపశమనం పొందుతున్నారు కదా, చాలా మందికి ఆకలి తీరుతుంది కదా సార్. ఇవాళ ఆరోగ్యశ్రీని ఎత్తివేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం బీమాని తీసుకొస్తానని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆరోగ్య వ్యవస్థని, వైద్య వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఎవడన్నా మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తెచ్చుకోవాలని అనుకుంటారు కానీ మెడికల్ కాలేజీలు వద్దు, మెడికల్ కాలేజీలు మేము నడపలేము, మెడికల్ సీట్లు మాకు వద్దు, ఇది ప్రైవేట్ వ్యవస్థకు చెప్తాననేటటువంటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఎవరన్నా చూసినటువంటి చరిత్ర ఉందా? ఒక్కటంటే ఒక్క జలాశయాలకు సంబంధించి గాని, ప్రాజెక్టుకి సంబంధించి గాని స్థిరమైనటువంటి నిర్ణయంతో కంప్లీట్ చేయాలనేటటువంటి చిత్తశుద్ధి లేకుండా ఏపీ అంటే పోలవరం అని, అమరావతికి పోలవరానికి సంవత్సరం నుంచి ఒక ఇటుక ముక్క కూడా పేర్చినటువంటి ఆల్రెడీ 12,000 కోట్లు వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఎలాంటి సమస్య లేదని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చెప్పారు. రేపు మాప ఆయన పోలవరం కూడా వెళ్ళబోతున్నారు. అసలు ఒక ఇటు కూడా పడలేదు, లేదని ఎట్లా అనుకుంటాం? కూలి పనులు చేసుకునేటటువంటి వారికి చెల్లించాల్సినటువంటి డబ్బులతో రోడ్డు వేస్తూ రాష్ట్ర సంపద నుంచి అభివృద్ధిని చూపిస్తూ డిబేట్ లో వచ్చినటువంటి ప్రతినిధి గారు కూడా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. పథకం ఇచ్చావా చెప్పేది? ఒక్క నిమిషం సత్యగిరి ప్రసాద్ గారు. అన్నా క్యాంటీన్లు మేము 2018లో ప్రారంభిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అన్నా క్యాంటీన్ మూసేసినారు. అడిగితే దాంట్లో పేదవాళ్ళు రోడ్డు మీద నిలబడి భోజనం తినడమే మీ ప్రభుత్వం యొక్క విధానం. చంద్రశేఖర్ గారు ఆల్రెడీ మీరు ఇందాక ప్రశ్నించారు, చంద్రశేఖర్ గారు 10 మంది కోసం చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు, సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడలేదు, దయచేసి ఒక్క నిమిషం ఆగాలి. చంపివేయాలనా? సత్యగిరి ప్రసాద్ గారు మాట్లాడారు. గ్రామంలో పెట్టారా అన్నా క్యాంటీన్లు? చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం సార్, దయచేసి చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం పెట్టారు. మీరు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు పెట్టారండి మీరు అన్నా క్యాంటీన్లు? భోజనం వడ్డిస్తున్నారు సార్? ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు. సత్యగిరి ప్రసాద్ గారు ఏంది సార్ పాపం ఆయన ఆవేదన ఏంది, ఆయన గోలేంది నాకు అర్థమే కాదు. మీరు బాధ్యతని మరచి ప్రజల్ని బాధ్యతగా ప్రశ్నిస్తున్నాం, సమాధానం చెప్పండి. మీరు మాటలు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్ చంద్రశేఖర్ గారు ఒక్క నిమిషం. సప్తగిరి ప్రసాద్ గారు, అన్నా క్యాంటీన్ అనేది కోటీశ్వరుడికో, మేడలు ఉండేవాడికో, మిద్దలు ఉండేవాడికో కాదు. అది సప్తగిరి ప్రసాద్కో, లేకుంటే చంద్రశేఖర్ గారికో, లేకుంటే సతీష్ గారికో, కలెక్టర్లకో, ఎస్పీలకో, ఐఏఎస్లకో కాదు అన్నా క్యాంటీన్ పెట్టుండేది. నిరుపేదవాడికి, వికలాంగులకి, ఎవడైతే కష్టపడి పని చేసుకోలేని వాడు ఉంటాడో, నిరాదరణ గురై ఉంటాడో, ఒక పేదవాడు, ఒక ఆటో కార్మికుడు ఉంటాడండి, రోజంతా ఆటో దొక్కితే ఒక 700 సంపాదిస్తాడు. వాడు 3 పూట్ల తినాలంటే 300 ఖర్చు అయిపోతుంది. ఇంటికి 400 తీసుకుపోతాడు. అటువంటి వాడికి 5 రూపాయలకి అన్నం పెడితే వాడు 15 రూపాయలు ఖర్చు పెట్టుకుని 685 రూపాయలు ఇంటికి తీసుకెళ్తే ఏదో కుటుంబం కొంచెం బాగుపడుతుందని పేదవాళ్ళ కోసం పెట్టింది అది. ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, కలెక్టర్లకో, ఎస్పీలకో, సప్తగిరి ప్రసాద్కో, సతీష్ గారికో, లేకుంటే చంద్రశేఖర్ గారికో లాంటి వాళ్ళ కోసం కాదు. అది పేదవాళ్ళ కోసం పెట్టింది. దాన్ని అప్రిషియేట్ చేయండి. ఏదైనా ఉంటే సలహాలు ఉంటే చెప్పండి. అదేం రోడ్డు పైన పెట్టలేదు. ఒక ఫుడ్ ప్లాజా లాగా బ్రహ్మాండంగా ఫ్యాను, టేబుల్, కుర్చీలు అన్ని ఉంటాయి. ఒక ఫుడ్ ప్లాజా లాగా ఉంటుంది. మీరు ఏదైనా ఉంటే అడ్వైజెస్ ఇవ్వండి. ఎస్, వి విల్ యాక్సెప్ట్ ఇట్. మీరు సలహా ఇస్తాం, మార్పు చేర్పులు చేయమంటే చేస్తాం. 5 రూపాయలకే అన్నము, పప్పు,
సాంబారు, రసము, ఒక పచ్చడి, ఒక 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 కర్రీ ఓకే. ఇస్తున్నాం మేము. ఓకే. అప్రిషియేట్ చేయండి. ఇంకేదైనా సలహాలు ఉంటే ఇవ్వండి. Right. పెరుగు కూడా ఇస్తున్నాం సార్. Right. ఒక పెరుగు కప్పు 10 రూపాయలు అమ్ముతా ఉంది. ఏదైనా చెప్పండి, విల్ ఫాలో ఇట్. Okay. అది వదిలిపెట్టేసి మధ్యాహ్న భోజనం, మీకు అసలు విషయం తెలీదు. ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులు గతంలో మిడ్ డే మీల్స్ ఉంటే దాన్ని రద్దు చేశారు. మేము వచ్చి పెడుతున్నాం. ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి Okay. మిడ్ డే మీల్స్ పెడుతున్నాము. Right. పెద్ద మనసుతో. Yes, sir. ఒక విషయం నేను కన్క్లూడ్ చేసేది ఏంటంటే, పేదవాడికి పట్టడు అన్నం పెట్టలేని రాజకీయం అసలు రాజకీయమే కాదు అని నమ్మే వాళ్ళం మేము. పేదవాడికి అన్నం పెడితే అది రాజకీయం, అన్నం పెట్టనే కూడదు అనేది మీ ఆలోచన. దానికి మనం ఏం చేస్తుంది? ఓకే ఓకే రైట్. పేదవాడికి అన్నం పెట్టలేని రాజకీయం అసలు రాజకీయం కాదు అనేది మాది. Right. పేదవాడికి అన్నం పెడితే అది రాజకీయం కాదు, వాడికి అన్నం ఓకే, పెట్టనే కూడదు అనేది టైం కూడా అయింది. సార్ సార్ నేనేం ఒక్క నిమిషం. చేయాలి? ఇది ఇంపార్టెంట్, చాలా Right, right, ఇంపార్టెంట్ right. Thank you, thank you, సత్యనారాయణ ప్రసాద్ గారు. సార్ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మనం చూసాం ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కలెక్టరల్ కాన్ఫరెన్స్లో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, అమలవుతున్న పథకాల తీరును ప్రస్తావిస్తూనే క్లియర్ కట్గా ఏప్రిల్లో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము. జూన్ 12 స్కూల్ ఓపెనింగ్స్ టైంకి వాళ్ళకి పొజిషన్స్ ఇవ్వాలి రిక్రూట్ అయిన వాళ్ళకంటూ చాలా స్పష్టంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన అంశం ఒకటి. రెండోది, తల్లికి వందనం సంబంధించి విపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తల్లికి వందనం ఖచ్చితంగా మే నుంచి ఇస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తామంటూ ప్రకటన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని వైసీపీ అంటుంది. మేము అమలు పరుస్తామంటే మీకెందుకు తొందర, మీరెందుకు గందరగోళం పడుతున్నారు, మీరెందుకు విషం చిమ్ముతున్నారంటూ అటు టీడీపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా అటు మెగా డిఎస్సి కానీ ఇటు తల్లికి వందనం కార్యక్రమాలు కొంత క్లారిటీ రావటం, రేపో మాపో పోలవరం పర్యటన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవని కలెక్టరల్ కాన్ఫరెన్స్లు చెప్పిన నేపథ్యంలో ఆ పనులు కూడా స్పీడప్ అవుతాయని కూటమి నేతలు చెబుతున్నారు. చూద్దాం ఈ రాజకీయం ఎంతవరకు వెళ్ళబోతుందో. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.